హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యి కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నానండి. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దామండి. టిప్ నెంబర్ 1, నేను ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి. ఇందులో బేకింగ్ సోడా కొంచెం తీసుకున్నానండి. మీ ఇంట్లో ఏ పేస్ట్ యూజ్ చేస్తారో ఆ పేస్ట్ తీసుకోండి. బాగా మిక్స్ చేయండి. నేను సెన్సోడైన్ పేస్ట్ వేస్తున్నానండి. బాగా గట్టిగా కావాలండి. సేమ్ మనము చపాతీ పిండి కలుపుతాం కదా, ఆ విధంగా గట్టిగా కావాలండి. అకస్మాత్తు సోడా కొంచెం తక్కువ వస్తే ఇంకా కొంచెం వేసుకొని బాగా కలపండి. చూడండి, నేను పిండి చూపిస్తున్నాను. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇది మీరు చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఇది ఏ విధంగా యూజ్ చేయాలో చూపిస్తానండి. మీరు ఇదే బౌల్ని మీ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, ఇది పెడితే మీ ఫ్రిడ్జ్ అనేది బ్యాడ్ స్మెల్ అనేది రాదండి. తర్వాత సింక్ దగ్గర పెట్టడం వలన బొద్దింకలు రావు, బ్యాడ్ స్మెల్ రాదండి. కావాలంటే ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 2, చక్కెరను మనము బాక్స్లో స్టోర్ చేస్తాం కదండి. కొంచెం తేమ అయినట్టు అవుతుంది కదా, ఉప్పు బాక్స్లో కానీ చక్కెర బాక్స్లో కానీ అవుతుంది కదా. ఆ విధంగా మీరు ఏం చేయాలి అంటే, ఒక కాటన్ బట్టలో కొంచెము రైస్ వేసి టిష్యూ పేపర్లో అయినా వేసుకోవచ్చండి. నేను కాటన్ బట్ట యూజ్ చేస్తున్నానండి. వెనుకాల ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేయండి. ఇది మీరు చక్కెర బాక్స్లో కానీ ఉప్పు బాక్స్లో కానీ పెట్టడం వలన ఎక్స్ట్రా తేమాంశం అంతా పీల్చుకుంటుందండి. ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 3, గ్యాస్ పైన పెట్టానండి. బాండ్లీలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసాను. పసుపు 1 టేబుల్ స్పూన్ వేసి వేయించండి. గ్యాసు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. హై ఫ్లేమ్లో వేయించకూడదండి. సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొద్దిసేపు వేయిస్తే చాలండి. పొగ రావాలండి, మీకే తెలుస్తుందండి. పొగ రావడానికి స్టార్ట్ అయితే గ్యాస్ ఆఫ్ చేయండి. మీరు వేయించేటప్పుడు ఏం చేయాలి అంటే, సైడ్లో కర్చీఫ్ లేదా బట్ట కానీ వేసి పెట్టండి. నేను కర్చీఫ్ రెడీగా పెట్టానండి. చూడండి, పొగ రావడానికి స్టార్ట్ అయ్యిందండి. ఆ టైంలో గ్యాస్ అనేది ఆఫ్ చేయండి. చూడండి, ఈ విధంగా అండి. ఇప్పుడు కర్చీఫ్ లోపలకు నేను ఇది వేస్తున్నానండి. సేమ్ నేను వీడియోలో చూపించే విధంగా గంటు వేయండి. పిల్లలు ఎక్కువగా ఆడి వచ్చినప్పుడు పాదాలు నొప్పి అంటారు కదా, పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా అంతేనండి. ఎక్కువగా పాదాలు, చేతులు, తలనొప్పి అంటారు కదా. మీరు ఏం చేయాలి అంటే, కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే వాళ్ళు ఎక్కడ నొప్పి అంటారో అక్కడంతా ఈ విధంగా పెట్టండి. మీరు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ పెట్టవచ్చండి. తొందరగా నొప్పి అనేది తక్కువ అవుతుందండి. తర్వాత ఎక్కువగా తలనొప్పి ఉంది అనేవాళ్ళు ఇదే గంటును మీ నుదిటి పైన పెట్టుకొని చూడండి. నేను మా బాబుకి పెట్టి చూపిస్తున్నానండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఏ మెడిసిన్ తీసుకోకుండా ఇది ఒక మంచి రెమెడీ అని చెప్పవచ్చండి. కావాలంటే ట్రై చేయండి. ఏమైనా కొంచెం చల్లగా అయితే తర్వాత కొంచెం వేడి చేసుకోండి. కొంచెం వేడిగానే పెట్టాలండి. ఈ విధంగా పెడితే తొందరగా తలనొప్పి తక్కువ అవుతుందండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, కుక్కరు మనం రోజు యూజ్ చేస్తాం కదండి. రైస్ కానీ సాంబార్ కానీ చేస్తాం కదా. కుక్కర్ విజిల్లు చల్లగా అయిన తర్వాత తీసిన తర్వాత కుక్కర్లో వేడిగా ఉండాలండి. మీరు ఏం చేయాలి అంటే, ఆమ్లెట్ చేసినప్పుడు మనము గ్లాసు యూజ్ చేసి ఉంటే, లేకపోతే ఫిష్ చేసినప్పుడు గ్లాస్లో ఏమైనా స్మెల్ వస్తుంటే గ్లాస్ను ఈ విధంగా తిప్పి పెట్టండి. కొద్దిసేపు వదిలేస్తే గ్లాస్లో ఏ స్మెల్ అనేది రాదండి. తర్వాత ఈ బాటిల్ కూడా అంతేనండి. స్మెల్ వస్తుంటే బాటిల్ను ఈ విధంగా తిప్పి పెట్టండి. కొద్దిసేపు తర్వాత నీళ్ళలో బాగా వాష్ చేస్తే ఏ లిక్విడ్ వేసే అవసరం లేదండి. చూడండి, నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని చూపిస్తున్నాను. ఈ విధంగా బాటిల్లో కూడా ఏ బ్యాడ్ స్మెల్ అనేది రాదు. కావాలంటే ట్రై చేయండి ఈ టిప్స్. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.